దీనికి పక్క భాగాన ఉన్నది అది ఓమశేల పట్నం. ఓమశేల పట్నం రాదు, ఓమశేల రాదు, ఓమశేల రాదు భార్య ఓమనిల దేవి. వాళ్ళ గర్భాన పుట్టిండి ఏకైక పుత్రుడు. ఆ పిల్లగారి పేరు మహేంద్ర మహారాజు. కొడుక మహేంద్ర మహారాజా ధర్మాయి స్కూల్ వల్ల అన్ని తీవ్ర విద్యలు నేర్చుకున్నావా కొడుక? అన్ని విద్యలు నేర్చుకున్నా. తిరుగుతూ చెడిపోయేది ఆడది, తిరగకపోతే చెడిపోయేటోడు మొగోడు. నేను పుట్టినప్పటి సంగతి నన్ను ఆస్తాలని వారేసి. అవును కొడుక. ఇవాళ నాకు దాకా కూడా ఇచ్చినట్టే ఉంటే కూడా వేసుకొని నేను అడిగి లోపల వేట మార్గం చేస్తా. వేట మార్గం చేస్తావారా? చేసుడే చెయ్యిపో కొడుక. తిరగాలరా, తిరుగుతేనే నీకు లోకం మీద ఏమనడుతుందో తెలుసు. తిరిగేటప్పుడు తిరగాలి, ఉండేటప్పుడు ఉండాలి, తాగేటప్పుడు తాగాల కొడుక. అందుకొరకు తిరిగేటప్పుడు తిరగాలి, తాగేటప్పుడు తాగాలి. కడుపులో పులివే పుట్టాలరా. డాడీ నువ్వు ఒక్కనే ఏమంటావు? మమ్మీనే అయితే అవ్వకి చెప్పిపోతానంటాను. అవ్వ చెప్పిపోతా. వీడు అవ్వ పాయితే ఎంత చేసినా కానీ అవ్వ పాయితే. ఇంట్లో కూడా పార్టీలు ఉన్నాయా? ఉంటే ఆరా ఇల్లు అన్నప్పుడు 3 పార్టీలు ఉంటేనే మంచిది. అంటే ముగ్గురు 3 పార్టీలా? అరే మనసో పార్టీ ఏది గెలుతుందో మరి ఏది ఓడుతో పార్టీలు ఉండాలి. ఏది గుద్దురు మేము చూడడానికి గుర్తుకోరు కానీ గెలిచిందే మన గెలిచినాక మనవాడు అదే. మమ్మీ అయ్యో కొడుకు వచ్చిన కొడుకు. మమ్మీ నేను అప్పుడే వచ్చిన కదా. నా కొడుకు హాస్టల్ తిండి అడ్డదుల్లో చెట్టు కొడుకు. అబ్బా నువ్వు మంచిగానే అయినావు కదరా. నేను పిల్లలు చూసిన కాదురా. ఎవరు? నీకే పెళ్లి చేస్తా. ఇక రేపు రోజులు మంచిగా లేవు. నా అన్నగారిని బిడ్డన్నది పారిజాతం. వేరే పాలు చేద్దాం. నీ కొడుకు చేస్తావా? నువ్వు చేసుకుంటావా? పారిజాతం కోడలు చేసుకుంటా. నేను ముడ కొడుక. నువ్వు ఇట్లా మళ్ళీ పెళ్లి గిట్లా చేసుకుంటావు. అవునే బాబు. దీని మేనమోడలాట పారిజాత పుష్పం దాన్ని వేసుకోవాలా? దీని మేనమోడలాట పారిజాత పుష్పం అట. దాన్ని వేసుకోవాలా? చెదలు పట్ట కూర్చున్న కాడ ఇప్పుడే కూర్చుంటే చేంజ్ చేసి నిలబడ్డాడు. కష్టపడినట్టు నిలబెట్టారు కదా. ఇక నీకు కనుక అరే పని ఏది చేసి నిలబడ్డాడు. అమ్మ నాకు సెలవు పెట్టు, నేను వెళ్ళిపోతా. పోడుతూ కానీ కొడుక నీకు పిల్లలు చూసింటారా? అన్నగారి బిడ్డ పెళ్లి చేస్తా. కొడుక అన్నగారి బిడ్డ పెళ్లి చేస్తా. మనం పెళ్లి చేస్తాం కొడుక. అవో నీ అన్నగారి చట్టం కంపనం అంటే ఇంకా నా పోరు నా కంపనం వాడే అన్న. ఒక్క పోరుడు మొక్కుడు కూడా నా అన్నగారి చెప్పిన మూల కంపనది కొట్టరా కొట్టరా అంటే ఆ కంప కొట్టలే. వీడు చూసుకుంటారా వద్ద నా ఓడు సప్ప సప్ప తాగిన మూడ కొడుకు వచ్చాడు కంపల. నాడు పెళ్ళినాడు వచ్చింది పొట్టు మళ్ళా పెడుతోట్టు వాని బిడ్డ పుట్టిందంటారు. వాని బిడ్డ పుట్టినాడు పురుడు పిలిచిండా? నేను మన కొడుకు పుట్టిన మన కొడుకు పురుడు కచ్చిందా? వాడు మొత్తం బిజినెస్ వినబోతాడు. ఏం బిజినెస్ చేస్తాడు? మావాడు పంద్రగా వస్తానంటలేవు కాదు. ఇప్పుడు నా అన్న ఫుల్ బిజీ ఉంటాడు. ఏం పని ఆడు చేసేది? నా అన్నగారు నేను చేస్తాడు. ఈ అన్నగారు ఏంటో నన్ను చేసేది. నా అన్నగాడు రగ్గులు అమ్ముతాడు, చీరలు అమ్ముతాడు. అన్ని చేస్తారని ఏం నా అన్నగారు ఏడు పని లేదు. వ్యాపారం చేస్తాడు. నాన్న రికా ఉంటాడు, బిజీ ఉంటాడు. అంటాను రాకుంటే నాన్నగారి బిడ్డ అయితే నా రక్తం చెప్పరేవులా నవ్వుతారు. ఏం పెట్టకుండా రక్తమే కాదా మరి? ఏం పెట్టకుండా రక్తం రక్తమే. అన్నగారి బిడ్డ అయితే నా మేనగోడలు అయితే నాకు మంచిగా ఏంది బట్టలు విండుతుంది, నాకు తిన్న కంచం కడుగుతుంది, పన్న మంచాలు దులిపేస్తుంది, అత్తమ్మ అత్తమ్మ అని మంచిగా నా ఎంటికలు గోళ్ళ కొడుతుంది, నాకు తానం పోతుంది, నాకు సబ్బు పెడుతుంది, నాకు పేర్లు చూస్తుంది, నా నెత్తిల పేర్లు కుక్కుతుంది, నా ఇత్తన పేర్లు కుక్కుతుంది. నవ్వుతారు. ఒకటో రెండో మిగులుతా విత్తనం కావా? మళ్ళా విత్తనం అయితే విత్తనం పేర్లు కుక్కుతుంది. నీ పేర్లు పెచ్చర్రవారు నేను ఓతగా అంటే నువ్వేమో పేర్లు అసలు ఆదివారం అసలు మంచిది కాదు. ఏ పోతా
కప్పని చెప్తారా ఇది బాయిల కప్పని చెప్తుంది ఇది ఓది ఏది బాయిల కప్ప అంటే ఏంటిది బయట కప్ప బాయిల కప్ప అంటే గానే ధరలు పట్టుకొని గానే తిరుగుతుంది గడాయిల కప్ప దానికి ఏదో ఒకటి అది బాయిల కప్ప అయితే ఇక బాయిల జాలర్లు ఉన్నది ఈ జాలర్లకి ఇంకో వాళ్ళ ఈ గొల్లల జాలర్లకి వెళ్ళి పోయి గొల్లల జాలర్ల పడుతుంది గొల్లల జాలర్ల పోయి తెలుగుల జాలర్ల ఎన్ని వాడలు కాపుల జాలర్లకి వెళ్ళి ఇట్లా వాగులకి ఊరు అంతా తిరుగుతుంది తిరిగి మళ్ళా సముద్రంలో పడుతుంది అన్నట్టు మరి అంటావు బాయిల కప్ప ఏదైనా పోతుందా కప్ప మీద ఇంత చరిత్ర రాసినారు నా బిడ్డను నీకే ఇస్తానని నేను ఆనాడే అనుకున్న చెల్లె అని అన్నగాడు అన్నాడు మరి ఇస్తానంటాను కానీ ముందుగా ఉండాలి మరి కట్నం అప్పటి ఇస్తామని నేను అడిగిండ్రా అడుగుతావు నువ్వు అడుగుతావు మరి కట్నం సంగతి ఏంటంటే మరి 10 మందిలో పడ్డాక ఆడ నీ ఇజ్జతి నా ఇజ్జతి పోయింది ముందుగా లోపల అనుకోవాలి మనం ముందుగా అంతే అంతే నువ్వు అడుగుతావే అవ్వ నేను బంగారు రోతగుణం కాదే అని అడిగిండ్రా ఇక వస్తే అని అడిగావు అడిగినాక అన్నాడు కదా అంటే చూసి చెల్లె ఈయనకు ఒక్క కొడుకు నీకేమన్నా తక్కువ ఉన్నదా నాకేమన్నా తక్కువ ఉన్నదా ఇంకా నేను ఒలగ పెడితే చెల్లె నీకు 70 లక్షలు ఇస్తా పో అని వాడన్నాడు నేను బాగా 70 లక్షలు ఇస్తానన్నాడు నేను బాగా చూసిన ఏంద్రో 70 లక్షలు ఇస్తావురా 1,70,000 ఇవ్వు. పెద్దవాడిని మంచిగా అడిగినా చెప్పాడు అయ్యే 70 లక్షలు వాడిస్తారన్న వాళ్ళ ఇక 70 ఎందుకు 1,70,000 పోండి రండి లక్ష కనిపించరా లక్ష 70 పెడతాయా 70 లక్షలు పెడతాయి 70 లక్షలలో ఉన్నదిరా 1,70,000 అన్న పోలే ఇక నేను అదే మాట్లాడి ఇంట్లో పోలే చెల్లె కాదే కాదే అని మాట్లాడాడు లేదు లేదు నేను మాట్లాడ తప్పేదాన్ని కాదు ఇద్దరు చేసుకుంటే లేకపోతే లేదన్న ఇక నువ్వు పిచ్చిదాని నీ గుణం పడే చిన్నప్పుడు సందికి ఇదే గుణం ఇది ఇదే గుణం ఇది ఇంకా అవే ఇంత పోయా అన్నాడు ఇక ఒప్పుకున్నాడు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాడే అన్న వల్ల మరి బంగారం సంగతి ఏందని మళ్ళా కాసేపటికి ఆలోచించుకొని అడిగాడు బంగారం సంగతి ఏందన్నా మరి బంగారం ఏపాటు పెడతావు మరి నా కొడుకు ఎంత పెడతావు అంటే మొత్తం ఎంత పెడతావు అని అంటే ఇక కొడుకు ఎంత పెడతానంటే చెల్లె నీ కొడుకు అలగవైన కాడికి 1/2 కిలో బంగారం పెడతాను అరకిలో నేను బాగా చూసి ఏంద్రో 1/2 కిలో పెడతావురా అర్థం పెట్టుకో అన్న ఎందుకు నవ్వుతారు నన్ను సత్యనాశనం చేసినావు కదా ఇట్లా చేసినందుకు అన్న నేను దాన్ని బాగా అంటారు ఇంకా అనుకుంటారు నా కొడుకు వస్తానని మీ కళ్ళు వస్తలేవు కొడుక నీకు అర్ధ తులం అడిగినప్పా ఇక నేను దాంట్లో బ్రాస్లెట్ చైను ఉంగురాలు పొంగురాలు ఇక పోయి వచ్చినాక నువ్వు అడవికి పోయి వేట మార్గం చేసి నువ్వు చెప్పాను రా కొడుక ఇట్లా కింద చూసుకుంటావు నేనేమన్నా ఆడిదాన్ని ఆడ కిందికి చూసుకుంటా పోతాను ఆడిదాని కాదురా మనం ఉన్నోళ్ళం అని ఎవరన్నా బట్ట కాల్చి మీదేసి బదనాన్ని చేస్తారా రోజులు మంచిగా లేవురా నా మాట వినరా నీ మాట వింటావా ఇంకెవరి మాట వింటా ముసలోడా ఏమన్నది కూర్చున్న కళ చదువులు పట్టాలే అమ్మా నేను పోతున్నా అన్నని పిల్లగాడు బాగా ఆగురా కొడుక నేను పోతా పోతున్నారు నీ ఎవరిని పోయేచ్చినాక తింటావు తల్లి కడుపుతుందట పిల్లం మిల్లుతుందట చూడు నా కొడుకు నేను ఆడవాడిని ఇడవాడిని అన్న కాదు ఈ కొడుకుతో అనే మాటే నాన్నగారి అయ్యో ఎవరితోనంటే ఏందిరా నేను ఏమన్నా ఇంతగానే ఏమన్నారా ఏమన్నా నా పాపకు నోటితో నేనేమన్నాను ఇది దగ్గరకు దిగరా ఇగరా అని పిలుస్తారు పిలిచినాక అవి లేవరాదవ్వా కాళ్ళు పడిపోయాయి వచ్చి పడిపోయాయి దిగరా ఇగరా అన్న లేదో ముచ్చడి చెప్తారు కావచ్చు అని నేను పోతా పోయినాక ఇది ఒక చేత ఆగబడతాడు చేత దిప్పు తప్ప పోయిన గుర్తాడు నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కడుపులో ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయినాక తర్వాత నేను కాకపోతే హాస్పిటల్ తీసుకుపోయి ఆడ కాకపోతే మళ్ళీ మీదేసి మళ్ళీ థియేటర్లో వంటి మళ్ళీ ఇంటికి అంబులెన్స్ లో వంటి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికాడ వంటి మళ్ళా మీ అవ్వలు ఇంట్లో 4 రోజులు వంటి
నార్మల్ ఎందుకు ఆయన హాస్పిటల్లో ఆయన 4-5 దిక్కులు కాలేదురా అయ్యో ఇట్లాంటి ఎట్లుండాలా ఉండాలి ట్రీట్మెంట్ ఇప్పుడు అడ్వైట్ రా చెప్పండి రా అన్నాడు పిల్లగాడు గుర్రం మీద కొలువు తీర కూర్చుండి ఇల్లడి బాణాలు ఇప్పుడు లోపల వేసుకొని సంజడి బాణాలు సంఖ లోపల వేసుకొని ఆ మహేంద్ర మహారాజు హరి రామ రమ రమో రామ రమ హరి రామ రమ రమో రామ రమ అయ్యో బలి బలి రామ రమ రమో రామ రమ అడివి తొప్పలు పట్టేరా రామ రమ అయ్యో అడివి బాధలు పట్టేరా రామ రమ అమ్మా ఎవరున్నారమ్మా ఇంటి లోపల గుడిసె లోపల ఎవరమ్మా ఎవరు లేరు అనటం ఎవరు మాట్లాడేది ఎవరు మరి అసలే కావనుకున్నాం మరి ఇలా అమ్మా నాకు అడవి లోపల నేను వస్తుంటే ఎనలేని ధూప పుట్టింది ధూపల కాగలేక నీ ఇంటికి వచ్చిన పోనాను నీళ్లు పోస్తే నీళ్లు తాగి వెళ్ళిపోతానమ్మా కొన్ని నీళ్లు పోతే ఏమైతే అంటే నువ్వేం మాట్లాడతానో అదేం మాట్లాడతాను మాట ఏర్పడతలేదా నేను మొగల మొక్క చూడ దాడలు అయితే నా ముఖం పాడుగా నిన్నెవడు చూడు అంటానికి నా నీళ్ళు అయితే పోయరాదు తడక సందులకి వెళ్ళి నీళ్ళు ఇగో ఇస్తా శంబాడ పెట్టిపో ఒక్కటే ఉన్నది మాకు అటు ఇటు అన్నిటి కాదేనా అన్నడు పిల్లగాడు వెనకకు చూసే వరకల్లా అయ్యో భగవంత ఇది వరదాకా అవ్వ అవ్వ అని పిలిచిన 50-60 ఏళ్ళకు ఉంటదనుకున్నా గాని దీని చేతి ఏళ్ళేగింత ముద్దుగున్నాయంట పిల్ల ముఖం ఎంత మంచిగా ఉండాలి ఎట్లా మంచిగా దీని లెక్క పిల్ల చెయ్యి కూడా అందుకుంటున్నారు ఎందుకు ఎవడన్నా అడుగుతలేనేమో చేసింది అనుకుంటాడు ఒకసారి తీసి నన్ను చూడు నేను మొగల మొక్క చూడ థ్యాంక్యేమా అన్న అన్నాడు ఇక్కడే కూర్చొని చెల్లేను ఎక్కువ పోదని చెప్పి పోయిండు ఇవాళ ఒక్క కూడా చూడు ఒక్కసారి చూడు మళ్ళీ చూడకుంటావా చూడ ఏంగా చూడు కంటే నువ్వు ఇక మంచిగా తాగి నేను నీళ్ళు తాగుడు బంద్ చేసిన నా దూపెక్కడో అయింది నిన్ను చూసిన ఎందుకు నీ అందము నీ సందము నీ ఖర్చు నీ బొట్టు నీ వన్నె నీ చిన్న ఏం పుట్టింది ఇచ్చి లేస్తాను నేను చూసి అవుతుంది నీకు పని అవుతుంది నా పని కావాలనుకో మొన్ననే కమ్మరైన దగ్గర జరిపించుకొచ్చిండు గొడ్డలు కట్టెలకు వేయడు గొడ్డలు కమరంలో దొరకకపోతే అర్థం దొరుకుతారా బయట కమ్మరోళ్ళు గొడ్డలు పట్టి నన్ను ఎత్తారా గొడ్డలు పట్టి
చంపుతాడా నీ కొరకు నా ప్రాణం పోయినా మంచిదే బామ ఎందుకు ఓ బిల్లా ముదుగుమ్మ జనకు జన ముదుగుమ్మ జనకు జన ముదుగుమ్మ కాదించలే ముదుగుమ్మ జనకు జన ముదుగుమ్మ జనకు జన ముదుగుమ్మ జనకు జన ముదుగుమ్మ గారి వారే ముదుగుమ్మ జనకు జన ముదుగుమ్మ కాది పారాలే ముదుగుమ్మ జనకు జన ముదుగుమ్మ గారి వారే ముదుగుమ్మ జనకు జన పొదరిల్ల కందరమన పొందుగలమ సుందర పొదరిల్ల కందరమన పొందుగలమ సుందర పొదరిల్ల కందరమన పొదరిల్ల కందరమన పొదరిల్ల కందరమన ఓరియన సుందరి పొదరిల్ల కందరమన అపుసాటు వేరునా అపుసాటు వేరునా అపుసాటు పిందేనయ్య నన్నున్న నాయమ అపుసాటు పిందేనయ్య నన్నున్న నాయమ అపుసాటు పిందేనయ్య మా అన్న తిండగో మా అన్న తిండగో మా అన్నవ తిండగో నిన్ను కదవు ఎత్తడు మా అన్నవ తిండగో నిన్ను కదవు ఎత్తడు మా అన్నవ తిండగో అయ్యో మీ అన్న రాకముందు నిన్న కథ చేస్తనే మీ అన్న రాకముందు నిన్ను కదవు ఎత్తడే నీ అన్న రాకముందు ఏయ్ ఏయ్ నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో ఆ మా అన్న బాహుబలి 3 బాబు ప్రియా ఎప్పటి నుంచి వస్తుంది ఇది మా అన్నదే మీ అన్నదేనా ఆ. రావు రావు బామా బామా రావు బాబా రాజా 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 రాజాన రాజు ఉన్నవు రాజాన రాజు ఉన్నవు ఏమి లేని వాళ్ళం మేము ఏమి లేని వాళ్ళం మేము ఆ తాళ మేడ మీది ఆ తాళ మేడ మీది ఆ కుల్ల గుడిసెనాది ఆ కుల్ల గుడిసెనాది నీకు మాకు గలవాలయ్యా నీకు మాకు గలవాలయ్యా అది సాలు నీ చెల్లవుదారు అది సాలు నీ చెల్లవుదారు అయ్యా నీ కాలు మోకుదా అయ్యా నీ కాలు మోకుదా మా అన్న వచ్చిండనుకో మా అన్న వచ్చిండనుకో నిన్ను నన్ను చంపుతాడు నిన్ను నన్ను చంపుతాడు మానుకోని మళ్ళీపోవు మానుకోని మళ్ళీపోవు ఒకసారి కళ్ళు మోకుదే ఒకసారి కాలు మోకుదే సాసాలే మోకుదా అది నల్లనే మోకుదా అంత కాసారం వచ్చిందిరా మరి ఇలా తాపదే వస్తుందిరా దీని అందం దీని సందం నాకు ఎట్లా దొరకాలరా మీ అమ్మ ఉత్తరాయణ నీకేం బాధ మా అవ్వ అదెట్లా పాడుపడ్డదిరా నా మీద మరదలు అగో ఈమెకి ఎరికే ఈమె చూసింది దాన్ని ఏయ్ గిసోటోళ్ళు చేయబట్టే సంవత్సరాలు కూలిపోతున్నాయి లేదు బామ్మ నువ్వు నాకు కావాలి ఎందుకు కావాలి నువ్వు కావాలి నాకు కావాలి కాదయ్యా ఆ, నువ్వు వెళ్ళి పోవాలి నేను పోను పోనంటున్నావా ఆ, అయ్యా మీరు రాజ్యాన రాజులు ఇవాళ నా అందచందం ఎప్పటికుంటదా ఇవాళ అందంగా ఉన్నవనన్నా పై పైకి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా ప్రేమనంటే ఉన్నవు గాని నీవు లేని వల్ల మేము ఉన్నవయ్యా అంటే ఏమి లేకున్నా మంచిదే నేను నా ఇంటి మహారాణిని చేసుకుంటానన్నావు అగో అటువంటి అందం ఎప్పటికుంటదా రాజా ఇవాళ నన్ను పెళ్లి చేసుకొని తీసుకొని పోతే ఇంటికాడ నీ తల్లి నీ తండ్రి ఉంటారు రాజా నా వీర మోజు తీరిన వరు నా వీర ప్రేమ తీరిన వరు నువ్వు ఏమి తెచ్చిందా అనివి ఎక్కడ పడ్డదా అనివి ఆగో అటువంటి ఏమి తెచ్చిందని ఎవరు నన్ను ఎన్ని మాటలు అంటారో అందరాని అందరాదు గుతుప దెబ్బల పాలుగా రాదన్నారు అయ్యా నువ్వు తెలుసుకుంటారా చానరాజుల బిడ్డలు ఎంతో మంది వస్తారు అయ్యా నీ వల్ల నా అంద చందం వర్ణించి ఇవి అటువంటి అందాన్ని చందాన్ని చూసినా వీణ ప్రేమ ఎందవోకు అయ్యా ఓ రాజవర్యా నా అంద చందము చూసి వల్ల నా పై పైకి వచ్చుడు నీకు న్యాయమైతదా అనుకోని మరలిపో లేదు లేదు నీ తల్లి నీ తండ్రి కాదన్న మా తల్లి కాదన్నా మా తండ్రి కాదన్నా ఆ రాజ్యం లేకపోయినా మంచిదే రోడ్డు మీద కాంకులు కాల్చుకొని అమ్ముకుంటా ఏ కాకులు మా కాంకులు